హైదరాబాద్లో సంచలనం రేపిన బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. 2 వారాల ఉత్కంఠకు తెరపడింది. వివాహేతర సంబంధం వ్యవహారమే హత్యకు దారితీసిందని బయటపెట్టారు పోలీసులు. హత్యకు గురైంది శాలిని అలియాస్ పింకీ. బీహార్కు చెందిన అమర్కాంత్ ఫ్యామిలీయే ఈ నిండు గర్భిణిని దారుణంగా హతమార్చింది. అమర్ తల్లి మమత ఆమెను చంపేసింది. తాను క్లోజ్గా ఉండే వ్యక్తితో పింకీ చనువుగా ఉంటోందన్న ఈర్ష్యతోనే హత్య చేసింది. मास्क వేసిరేనే ఈడ వేసిరన్న మాస్క్ నిలబెట్టి మాస్క్ వేసి చేస్తురా పింకీని ఇష్టానుసారంగా కొట్టింది మమత. ఆ దెబ్బకు ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం మమత ఆమె కొడుకు అమర్ కలిపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. బండరాళ్లు కట్ చేసే కట్టర్ సాయంతో బాడీని 8 ముక్కలుగా చేసి గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. గత నెల 28న ఆ సంచులను బైక్పై తీసుకెళ్లి బొటానికల్ గార్డెన్ దగ్గర పడేసి వచ్చారు. ఆ తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి బీహార్కు వెళ్లిపోయాడు అమర్. ఈ కేసుకు సంబంధించి 15 రోజులుగా సిద్దిక్ నగర్, అంజయ్ నగర్లో తిష్ట వేసిన పోలీసులు చివరకు పింకీని చంపిన మమతతో పాటు అనిల్, వికాస్లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అమర్కాంత్ను మధ్యప్రదేశ్లో పట్టుకుని హైదరాబాద్కు తీసుకొచ్చారు. సిద్దిక్ నగర్లో ఉన్న అమర్కాంత్ నివాసంలో తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. ఆ నిండు గర్భిణిని ఎవరు చంపారో తెలుసా? ఒక ఆడదే. అవును, ఇది నిజం. 8 నెలల గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా దారుణంగా హత్య చేసింది. కొడుకుతో కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసింది. కనీస మానవత్వాన్ని మరిచి రాక్షసులా ప్రవర్తించింది. అసలు ఎవరా హంతకురాలు? ఎందుకంత కిరాతకంగా వ్యవహరించింది? హైదరాబాద్లో సంచలనం రేపిన బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది. 2 వారాల ఉత్కంఠకు తెరపడింది. వివాహేతర సంబంధం వ్యవహారమే హత్యకు దారితీసిందని బయటపెట్టారు పోలీసులు. హతురాలు పేరు శాలిని అలియాస్ పింకీ. బీహార్కు చెందిన అమర్కాంత్ ఫ్యామిలీయే నిండు గర్భిణిని దారుణంగా హతమార్చింది. అమర్ తల్లి మమత ఆమెను చంపేసింది. తాను క్లోజ్గా ఉండే వ్యక్తితో పింకీ చనువుగా ఉంటోందన్న ఈర్ష్యతోనే హత్య చేసింది. బీహార్కు చెందిన అనిల్ జా, అతని భార్య మమతతో పాటు వీరి కుమారుడు అమర్కాంత్ జా కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చారు. అనిల్ ఇంట్లోనే ఖాళీగా ఉండగా కుమారుడు అమర్ ది లాల్ స్ట్రీట్ బార్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇక మమత సిద్దికి నగర్లో వికాస్ అనే వ్యక్తితో కలిసి పానీపూరి బండి పెట్టింది. అయితే పని భారం ఎక్కువ కావడంతో తమ ప్రాంతం నుంచి పింకీని నగరానికి తీసుకొచ్చారు. మమతకు అంతకు ముందే వికాస్తో వివాహేతర సంబంధం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే పింకీ వచ్చాక ఇటు వికాస్, అటు అమర్కాంత్ ఇద్దరితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమెపై కోపం పెంచుకుంది మమత. తనతో సఖ్యతగా ఉన్న వికాస్తో పాటు కుమారుడు అమర్కాంత్తో కూడా చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ విషయమై కొన్ని రోజులుగా ఇరువురి మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే పింకీని ఇష్టానుసారంగా కొట్టింది మమత. ఆ దెబ్బకు ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
అనంతరం మమత ఆమె కొడుకు అమర్ కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. బండరాళ్లు కట్ చేసే కట్టెర సహాయంతో బాడీని 8 ముక్కలు చేసి గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. గత నెల 28న మమత వికాసులు కలిసి ఆ సంచులను బైక్పై తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ దగ్గర పడేసొచ్చారు. తాను పనిచేసే బార్ నుంచి అమర్కాంత్ తీసుకొచ్చిన బైక్ సాయంతో వాళ్లు సంచులను తీసుకువెళ్లారు. ఆ తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి బీహార్కు వెళ్లిపోయాడు అమర్. ఈ కేసుకు సంబంధించి 15 రోజులుగా సిద్దిక్ నగర్, అంజయ్ నగర్లో తిష్టవేసిన పోలీసులు చివరకు పింకీని చంపిన మమతతో పాటు అనిల్, వికాసులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అమర్కాంత్ను మధ్యప్రదేశ్లో పట్టుకుని హైదరాబాద్కు తీసుకొచ్చారు. సిద్దిక్ నగర్లో ఉన్న అమర్కాంత్ నివాసంలో తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. నిండు చోళాల్ని సాటి ఆడదే అతి దారుణంగా చంపడాన్ని నమ్మలేకపోతున్నారు స్థానికులు. జలసీతోనే ఇంతటి కిరాతక హత్యకు పాల్పడిన మమతను కఠినంగా శిక్షిస్తామంటున్నారు పోలీసులు. ఒక క్రూయల్ మర్డర్ చూస్తే కాదు, వింటేనే ఒళ్ళు గగురు పుడిచేంత కిరాతకం ఇది. పచ్చని పార్కు పక్కన ముక్కలు ముక్కలుగా కనిపించిన లేడీ డెడ్ బాడీ. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా లేదు. 2 వారాలుగా మిస్టరీనే. క్లూ లేకపోతేనే పోలీసులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మొత్తానికి మిస్టరీని ఛేదించారు. జనవరి 30 హైదరాబాద్ పోలీసులు మర్చిపోలేని రోజు. తెల్లారున దగ్గర నుంచి ఆ రోజంతా మర్డర్ కేసులు పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. కుకట్పల్లిలో ట్రిపుల్ మర్డర్, వనస్థలపురంలో బీటెక్ గ్రాడ్యుయేట్ మర్డర్, ఇలాంటి సెన్సేషన్ కేసులతో హైదరాబాద్ పోలీసులు బిజీగా ఉన్న టైంలో మరో మర్డర్ ఉలిక్కి పడేలా చేసింది. అది క్రూరాతి క్రూరమైన హత్య. కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ దగ్గర రోడ్ లూట్ చేందుకొచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బందికి కాంపౌండ్ వాల్ పక్క నుంచి దుర్వాసనొచ్చింది. ఓ బ్యాగ్ నుంచి వాసన వస్తున్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు గన్నీ బ్యాగ్ లో మృతదేహం ఉందని నిర్ధారణకొచ్చారు. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ముక్కలు ముక్కలుగా ఓ మృతదేహం. ఆ డెడ్ బాడీ యువకుడిదా యువతిదా తేల్చుకోవడానికి గంటకు పైనే సమయం పట్టిందంటే ఎంత క్రూరమైన హత్యో అర్థం చేసుకోవచ్చు. చివరకు చేతికి కనిపించిన గాజులను చూసి మహిళ మృతదేహం అని గుర్తించారు పోలీసులు. ఆ మహిళ 8 నెలల గర్భిణి అని వైద్యులు తేల్చడంతో పోలీసులు షాక్ అయ్యారు. గర్భిణిని అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏంటన్న అనుమానాలొచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీలో గర్భిణి డెడ్ బాడీ ముక్కలు ముక్కలుగా దొరికిన ఘటన సైబరాబాద్ పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసును ఛేదించేందుకు వందల మంది పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గర్భిణిని ఎక్కడో చంపేసి శరీర భాగాలను గోనె సంచుల్లో నింపి తీసుకొచ్చారని నిర్ధారణకొచ్చారు. ఘటనా స్థలంలో దొరికిన గాజులు, దుస్తులు తప్ప ఇతర ఆధారాలేమీ లేవు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఊహా చిత్రాన్ని రూపొందించారు. ఆ ఊహా చిత్రాలతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అంతర్రాష్ట్ర బస్సులకు, రైళ్లకు మృతురాలు ధరించిన దుస్తులు, మెట్టెలు, గాజుల ఫోటోలతో కూడిన కరపత్రాలను అంటించారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పిఎస్ల పరిధిలో మైక్ ద్వారా ప్రచారం చేశారు. ఎక్కడా క్లూ దొరకలేదు. ఇక బొటానికల్ గార్డెన్ వైపు వచ్చే దారుల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించారు. గత 3 రోజుల నుంచి రికార్డైన దృశ్యాలన్నీ పరిశీలించారు. కేసును వెంటనే తేల్చగల ఆధారాలేమీ దొరకలేదు. మొదట పరిసర ప్రాంతాల్లో లక్షలాది కాల్స్ ను విశ్లేషించారు. సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. ఏ కోణాన్ని విస్మరించకుండా విశ్లేషించారు. 2 రోజుల వరకు కారులో వచ్చి గోనె సంచి పడేస్తుంటారని భావించారు పోలీసులు. కానీ ఏ కారు కూడా అనుమానాస్పదంగా కనిపించలేదు. కారు కాకుండా ఇతర వాహనాల్లో తీసుకొచ్చారేమోనని అనుమానించారు. బొటానికల్ గార్డెన్ పరిసర ప్రాంతాలతో పాటు అటువైపు వచ్చే అన్ని దారుల్లో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను మరోసారి పరిశీలించారు. అనుమానితులను కూడా ప్రశ్నించారు. సమీపంలో ఉండే సిద్దికీ నగర్ నుంచి బైక్ పై ఇద్దరు ఓ సంచితో వచ్చిన దృశ్యాలు కనిపించాయి. వెనకాల కూర్చున్న మహిళ చేతిలో సంచులుండడం, బైక్ నడుపుతున్న వ్యక్తి లైన్ షర్ట్ వేసుకోవడం, మహిళ కూడా మొహం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకోవడం అన్ని అనుమానాస్పదంగానే కనిపించాయి. బైక్ పై వచ్చిన వాళ్లు తిరిగి వెళ్లేప్పుడు సంచి కనిపించలేదు. అంటే ఈ హత్యకు వాళ్లకు ఏదైనా సంబంధం ఉందని అనుమానించారు పోలీసులు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిద్దికీ నగర్, అంజయ్ నగర్ లో తనిఖీలు జరిపారు.
ఈ రెండు ప్రాంతాల్లో ఏకంగా కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు 500 మంది పోలీసులు విస్తృతంగా గాలించారు. నిందితుడు మహిళ బైక్ పై మోటార్లతో వెళ్తున్న వీడియోలు, నిందితుడు తన స్నేహితునితో బైక్ పై వెళ్తున్న ఫోటోలను బస్తీవాసులకు చూపించినా గుర్తుపట్టలేకపోయారు. ఆ బైక్ ఎవరిది, నెంబర్ ఏంటి అని ఆరా తీశారు. బైక్ నంబర్ AP10AL9947 అని తెలిసింది. ఆ నెంబర్తో ఉన్న యమహా బైక్ పై తీసుకొచ్చి మృతదేహాన్ని బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు. ఆ వాహనం ఎవరిదని ఆరా తీశారు పోలీసులు. సిద్దిక్ నగర్ లో మరోసారి తనిఖీలు జరిపారు. బైక్ పై వచ్చిన వాళ్లు ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారని గుర్తించారు. బైక్ ఆధారంగా వారుంటున్న ఇంటికి వెళ్లిన SOT పోలీసులు ఆ ఇంట్లో ఉన్న 2 దంపతులను అదుపులోకి తీసుకున్నారు.